మా సెకండ్ డే ఇన్ కాశీ. మార్నింగ్ లేచిన తర్వాత ఓన్లీ టీ తాగాము. ఇంకేం తినాలనుకోలేదు. డైరెక్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాము. ఇక్కడ ఆంటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట ఫుడ్, మా ఎయిర్బిఎన్బి ఓనర్స్. ఆ తర్వాత మంచిగా మా అంకుల్ ఈవినింగ్ ఘాట్కి తీసుకెళ్లారు. యాక్చువల్గా మేమున్న ప్లేస్ నుంచి ఈ ఘాట్ 150 మీటర్సే ఉంది. మాకు తెలియక రోజు ఆటోలో అంటే ఫస్ట్ డే ఆటోలో వెళ్ళొచ్చామన్నమాట. ఊరంతా తిప్పి తీసుకొస్తారు ఆటోలో. అయితే అంకుల్ అన్నారు, మీకు దారి తెలియదు కదా, నేను చూపిస్తా అని అంకులే తీసుకెళ్లారు మమ్మల్ని. లిటరల్గా ఎంత దగ్గర అంటే అంత దగ్గర. చిన్న చిన్న లైన్స్లో వెళ్ళాలి అన్నది ఒక్కటే ప్రాబ్లమ్. అంటే నడవడం అనేది ప్రాబ్లం కాదు, కాకపోతే ఈ జీపీఎస్ పనిచేయదు, గూగుల్ మ్యాప్స్ అయితే అస్సలు పనిచేయదు. అండ్ మనం ఎన్ని లైన్స్లో తప్పిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. గుర్తుండదు. 1-2 రోజులకైతే ఖచ్చితంగా గుర్తుపట్టలేము. మామూలుగా దూరంగా ఎవరైనా హోటల్ తీసుకున్న వాళ్ళైతే వాళ్ళు ఘాట్స్‌కి ఆటోస్ ఉంటాయి కదా, టుక్ టుక్స్, అవి వేసుకొని వచ్చేయచ్చు. ఇంకా నిన్న వెదర్ మాత్రం భలే బాగుండింది. ఈవినింగ్‌కి చల్లబడిపోయింది. అంటే మంచిగా గాలొస్తుంది మేము వెళ్ళే టైంకి. అనిపించింది. ఇంకా ఇక్కడ అంకుల్ మాకన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఈ బిల్డింగ్స్ ఎంత పాతవి అండ్ ఇక్కడ ఘాట్స్ ఎన్నెన్నున్నాయి, ఏంటి అవంతా చెప్తున్నారు మాకు. ఇక్కడ ఒకళ్ళు ఫోటోషూట్ కూడా చేసుకుంటున్నారు. ఏదో మ్యాగజిన్ టైప్ అనుకుంటా. ఒక నలుగురు, ఐదుగురు వచ్చి ఫోటోషూట్ చేస్తున్నారు. ఇంకా నేను కూడా నా కెమెరా తీసి కొన్ని మంచి మంచి ఫొటోస్ తీసుకున్నా అనమాట. గంగలో ఈ బోట్స్ అవి ఇవి చూడడానికి బాగున్నాయి అదంతా. నేను చెప్పాను కదా మేము గంగా హారతికి లేట్గా వెళ్ళామని. అక్కడ కనిపిస్తున్న బోట్స్ అన్ని ఇప్పుడు హారతికి పరిగెడుతున్నాయి. మాకు తెలియక ఇక్కడ కూర్చొని బేరాలు ఆడుకుంటూ ఉన్నాము. అప్పటికి ఓనర్ అంకుల్ ఉన్నారు కాబట్టి మాకు కొంచెం ఫాస్ట్గా అయింది ప్రాసెస్. లేకపోతే వాళ్ళతో అవి ఇవి అని మాట్లాడుకుని వెళ్ళేసరికి చాలా టైం పట్టేది. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరన్నా కొంచెం బాగా ముసలి వాళ్ళు, లేకపోతే ఈవెన్ మన పేరెంట్స్ ఏజ్ వాళ్ళైనా కొంచెం ఎక్కువ నడవలేని వాళ్ళు అలా ఉంటే మాత్రం కాశీ అంత ప్రిఫరబుల్ కాదు. అంటే కొంచెం ఫిట్‌గా ఉన్న వాళ్ళకి బానే ఉంటది. కానీ కాళ్ళ నొప్పుల్లాగా ఉండి, లేకపోతే బాగా ముసలోళ్ళు అయితే మాత్రం ఈ ఘాట్స్‌కి అలా వెళ్ళినప్పుడు మెట్లు చాలా చాలా పెద్ద పెద్ద మెట్లున్నాయి ఇక్కడ. ఎప్పుడో కట్టినవి కదా ఇవన్నీ. అవి కొంచెం కష్టంగా అనిపిస్తాయి. రావద్దు అని చెప్పను. కాకపోతే ఇట్లాంటివి చూసుకోండి కొంచెం. ఆ తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న విషయాలున్నాయి. మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఇట్లా బోట్స్‌లో వెళ్ళేటప్పుడు. ఎందుకంటే వాటర్ కొంచెం బాగా స్ట్రాంగ్‌గానే వెళ్తున్నాయి. అండ్ చాలామంది ఇట్లా పెద్ద పెద్ద ఫ్యామిలీస్, నార్త్ ఇండియన్ వాళ్ళు ఇట్లా పెద్ద ఫ్యామిలీస్ వస్తున్నారు. అండ్ వాళ్ళందరూ ఇట్లా స్నానాలు చేయడానికి నదిలోకి వస్తున్నారనమాట. కొంచెం టీనేజ్ పిల్లలైతే స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు నీళ్ళలో. నాకు మస్తు భయం అనిపించింది వాళ్ళని చూస్తుంటేనే. కానీ ఏదనుకున్నా బోట్ రైడ్ మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఈ వెనుక మనకి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఘాట్సే అనమాట. ఒక్కొక్క ఘాట్ చిన్న చిన్నగానే ఉంటది. పెద్ద పెద్ద ఘాట్స్ ఏం కాదు. ఇప్పుడు మీకు కనిపించేవి 2, 3 ఘాట్స్ కలిపి కనిపిస్తున్నాయి ఇక్కడ. అలాగా మేము మామూలుగా అంకుల్‌ని అడిగామనమాట. అసలు ఎన్ని ఘాట్స్ ఉంటాయి అంకుల్ మొత్తం అంటే 84 ఘాట్స్ ఉన్నాయంట. ఇందులో రీసెంట్‌గా పెట్టిన ఒక ఘాట్ ఏంటంటే నమో ఘాట్. నరేంద్ర మోడీ పేరు మీద పెట్టారట ఒక ఘాట్. అది జస్ట్ వచ్చి మనం లీజర్‌గా కూర్చోవడానికి మాత్రమే. అక్కడ బోటింగ్ అని ఎట్లాంటివి ఉండవట. అండ్ అన్ని ఘాట్స్‌లోకెల్లా ఫేమస్ ఘాట్స్ ఏంటంటే ఫస్ట్ అస్సీ ఘాట్. అస్సీ ఘాట్‌లో ఏంటంటే మార్నింగ్ హారతి ఇస్తారు. అండ్ సెకండ్ దశాశ్వమేధ ఘాట్. ఈ దశాశ్వమేధ ఘాట్‌లో ఈవినింగ్ హారతి ఇస్తారు. ఈ 2 ఫేమస్. ఇవి కాక ఇంకొకటి మణికర్ణిక ఘాట్. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో క్లియర్‌గా. ఆ పైన ఇప్పుడు బోట్ దాటగానే పైన కొంచెం స్మోక్ లాగా కనిపిస్తుంది చూడండి. ఇది మణికర్ణిక ఘాట్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ డెడ్ బాడీస్‌ని క్రిమేట్ చేయడం, ఆ ప్రాసెస్ అంతా చేస్తుంటారు. ఇవైతే ఫేమస్ ఘాట్స్. ఇవి కాక ఇంకా మిగిలిన అన్ని ఘాట్స్‌లో ఏవో ఒక యాక్టివిటీ అయితే జరుగుతూనే ఉంటుంది. అండ్ మనం పితృతర్పణాలు ఇచ్చుకోవడం అట్లాంటివి ఏమన్నా చేయాలనుకున్నా ఈ ఘాట్స్‌లోనే మనకి పూజారులు వాళ్ళు అవైలబుల్ ఉంటారు. అక్కడ మనం ఇట్లాంటి యాక్టివిటీస్ చేయొచ్చనమాట. అండ్ అంటే నాకు రాజేశ్వరికి అంకుల్ ఇంకొక విషయం కూడా చెప్పారు. కాశీలో ఇట్లా అంటు అనేది ఉండదట ఎవరికీ. అంటే డెడ్ బాడీస్‌ని ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, మనం అంటు అంటాం కదా, అట్లా కాశీలో ఉండదట. ఎవరికీ అంటు అనే పదం ఇక్కడ ఏమంటారో వర్తించదు. మేమే ఒక 2, 3 బాడీస్ ఇట్లా క్యాజువల్‌గా తీసుకెళ్తుంటే చూసాము. అది చాలా నార్మల్‌గా అంటే మనకి బర్త్‌ని ఎంత సెలబ్రేట్ చేస్తారో డెత్‌ని కూడా అంతే సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ.
అండ్ నేను అబ్జర్వ్ చేసిన ఇంకో విషయం ఏంటంటే, చిన్న పిల్లలు ఉంటారా, రోజుల పిల్లలు, వాళ్ళని తీసుకొని వస్తున్నారు గంగాదేవి దగ్గరికి. మేబీ నేను అనుకోవడం 9వ రోజు, 11వ రోజు స్నానాలు ఉంటాయి కదా మనకి, అలాగా వీళ్ళు డైరెక్ట్ గంగమ్మలోనే చేపిస్తారేమో అని అనుకున్నాను. నాకు తెలీదు. బట్ మేము ఘాట్లో ఉన్నప్పుడు చాలామంది ఇట్లా తీసుకొస్తున్నారనమాట. మేము ఈవినింగ్ టైం వెళ్ళాము ఒకరోజు. ఆ రోజు చూసాం చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొని వస్తున్నారు అట్లా. ఇక్కడ చూసారు కదా, లేటుగా బోట్ ఎక్కితే ఉండే సైడ్ ఎఫెక్ట్ ఇదే. మనం ఒక్కలమే కాదు, వేల మంది వచ్చారు బోట్స్లో. అన్ని బోట్స్లో ప్రాబ్లం ఏంటంటే, అన్ని బోట్స్ ఒకేలా ఉంటే కనిపించేదేమో, కొన్నిటికి ఆర్చ్లు ఉన్నాయి, కొన్నిటికి ఇట్లా 1 టవర్ ఉంది, అంటే ఫ్లోర్ లాగా ఉంది. కొన్ని పెద్ద బోట్స్ ఉన్నాయి, కొన్ని చిన్న బోట్స్ ఉన్నాయి. ఈ మొత్తంలో కలిపి అసలు హారతి అంతగానం ఏం కనిపించలేదు మాకు. నేను మాత్రం అంటే మొత్తం 7 పూజారులు చేస్తుంటారనమాట. నాకు ఒక్క పూజారి కనిపించారు. ఇంక మంచిగా కూర్చొని అదే చూశాను. వీడియో తీయడానికి చాలా ట్రై చేసాం కానీ అవ్వలేదు. ఇక్కడ చూడండి, బోట్స్ ఒకదాన్ని రాసుకుంటూ ఉంటాయి లిటరల్గా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను, చిన్న పిల్లలు ఎవరన్నా ఉంటే మాత్రం ఎడ్జెస్కి వెళ్ళనివ్వకండి. అండ్ మ్యాక్సిమం మీరు పట్టుకొని కూర్చోండి. ఎందుకంటే ఈ బోట్స్ అన్నీ కదులుతుంటాయి అన్నమాట. ఎప్పుడు ఒకదానికొకటి ఇలా టచ్ అయ్యి జర్క్ ఇస్తున్నట్టు అవుతుంది. అట్లా జర్క్ వచ్చినప్పుడు పెద్దవాళ్ళం మనమే కదులుతున్నాము. సో పిల్లలు ఉంటే గబుక్కునే ఏదైనా చివరికుంటే పడిపోయే ఛాన్స్ ఉంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లల్ని తీసుకెళ్తే మాత్రం. ఇక్కడ ఒక పక్కన గంగా హారతి జరుగుతుంటే, ఇంకో పక్కన నార్మల్ లోకల్ పూజారులు ఉంటారు కదా, వాళ్ళు ఒక చిన్న ప్లేట్లో హారతి తీసుకొచ్చి మీరు కూడా ఇవ్వచ్చు అని ఒక 10-20 రూపీస్ మన దగ్గర ఛార్జ్ చేస్తారు. కావాలి అనుకున్న వాళ్ళు చేయించుకోవచ్చు. ఇంకా మనం ఫ్లవర్స్ కూడా ఆఫర్ చేయొచ్చు. గంగాదేవికి ఫ్లవర్స్ కూడా అమ్మడానికి వస్తుంటారు. ఇక్కడ 45 మినిట్స్ అయిన తర్వాత ఇంకా అన్ని బోట్స్ కదులుతున్నాయి అనమాట. మళ్ళీ ముందున్న బోట్స్ కూడా కదలాలి కదా, అందుకని వెనుకున్న బోట్స్ ఒక 5 మినిట్స్ ముందే వెళ్ళిపోతాయి, హారతి అవ్వక ముందే. ఇక్కడైతే లిటరల్గా నాకేదో బోట్ రేస్ లాగా అనిపించింది. ఒక బోట్ గుద్దుకుంటున్నాయి అసలు. చూడండి, ఆ పెద్ద బోట్ చిన్న బోట్ని తోసేస్తుంది. అట్లా ఒక బోట్ కాదు, 2 బోట్లు కాదు, కొన్ని వందల బోట్స్ ఉన్నాయి అక్కడ. అలానే మనకి భయం ఏం లేదు. మనకి లైఫ్ జాకెట్ ఇస్తారు, అది మాత్రం మ్యాండేటరీ వేసుకోవాలి. లైఫ్ జాకెట్ లేకుండా కూర్చోవడం అంత సేఫ్ కాదు. అండ్ వాళ్ళు కూడా కూర్చొని ఇవ్వట్లేదు అట్లా. ఇంకా ఒకసారి అక్కడ హారతి అయిపోగానే మొత్తం బోట్ రేస్ లాగా అందరూ ఒకేసారి కదిలారు. ఎందుకంటే అదొక ప్యాకేజ్ అనమాట. మనకి మొత్తం రివర్ ఒకసారి చుట్టుకొని రావాలి, అన్ని ఘాట్స్. అట్లా మొత్తం చూపించిన తర్వాత మమ్మల్ని ఒక పర్టికులర్ ఘాట్ దగ్గర దింపారనమాట. ఇక్కడ నుండి మళ్ళీ మనం మెట్లెక్కి మెయిన్ రోడ్కి వెళ్ళొచ్చు. లేదు, 2 ఆప్షన్స్ ఉన్నాయి. మనం మణికర్ణిక ఘాట్కి దగ్గరలో ఎక్కడన్నా దిగితే మాత్రం మణికర్ణిక ఘాట్కి స్టెప్స్ ఉండవు, డైరెక్ట్ స్లోప్ లాగా ఉంటుంది. సో ఎవరైనా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అలా ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇట్లా మేము ఈ ఘాట్స్ అన్ని దాటుకుంటూ వెళ్తుంటే ఇలా బాబాస్ కూడా కనిపించారనమాట మధ్యలో. వాళ్ళు ఏం లేదు, చాలా బేసిక్ ఇట్లా షట్టర్స్ వేసుకుని ఉంటున్నారు. అండ్ ఇంకొక విషయం, మా ఎయిర్బిఎన్బి హోస్ట్ అంకుల్ చెప్పింది ఏంటి అంటే, మొత్తం 84 ఘాట్స్ ఉంటాయని చెప్పాను కదా, అన్ని ఘాట్స్ కనెక్టెడే. ఫస్ట్ 80 ఘాట్, 80 ఘాట్ దగ్గర నుంచి లాస్ట్ ఘాట్ నమో ఘాట్, అంటే నరేంద్ర మోదీ ఘాట్ అని చెప్పాను కదా, ఈ మధ్య కొత్తగా కట్టారు. 80 ఘాట్ నుంచి నరేంద్ర మోడీ ఘాట్ వరకు మొత్తం కనెక్షన్ ఉన్నాయి. లిటరల్గా మనం వాక్ కొట్టొచ్చు, కాకపోతే ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పారు. అండ్ ఇక్కడ చూసారు కదా, ఈ వుడ్ అంతా, ఇది వచ్చేసి మణికర్ణిక ఘాట్ అనమాట. మిగిలిన ఏ ఘాట్లో అయినా మనం ఖచ్చితంగా మెట్లెక్కాలి. ఈజీగా ఒక 50-60 స్టెప్స్ ఉంటాయి. ఎవరన్నా మెట్లెక్కలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి మణికర్ణిక ఘాట్ మీకు దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి అటు నుంచి ఎగ్జిట్ అవ్వండి. ఎందుకంటే ఈ ఘాట్లో చెప్పాను కదా, స్లోప్ లాగా ఉంటుంది, మెట్లు ఎక్కాల్సిన పని ఉండదు. అండ్ ఈ మణికర్ణిక ఘాట్లోంచి బయటికి వెళ్ళడానికి మనం విశ్వనాథ్ టెంపుల్ అని అడిగితే ఎవరన్నా చెప్తారు. మనం దారి అడుగుతూ వెళ్ళడమే, జీపీఎస్ని మాత్రం నమ్ముకోవద్దు. ఎందుకంటే ఇక్కడ అసలు గూగుల్ మ్యాప్స్ పనిచేయవు. మెల్లిగా ఈ షాప్ వాళ్ళని అడుగడికి మనకి షాప్స్ ఉంటాయి, లస్సీ షాప్స్ అని అవి ఇవి ఉంటూనే ఉంటాయి, చిన్న చిన్నవి. అందరినీ అట్లా అడుక్కుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. అప్పటికే మేము ఒక 1 అవర్ నుంచి నడుస్తున్నాం, ఓపిక లేక ఇంకా లస్సీ తాగామన్నమాట. ఈ లస్సీ షాప్స్లో కూడా మనకి ఆప్షన్ షుగర్లెస్ లస్సీ ఉంటుంది, నార్మల్ షుగర్ లస్సీ, ఎక్కువ షుగర్ లస్సీ. అట్లా మనం అడిగి ఏదో ఒకటి చెప్తే అది మనకి
అంటే మన టేస్ట్ పరంగా ఇస్తారనమాట చేసి. కానీ నార్త్ ఇండియాలో ఆవులు అంటే పాడి ఎక్కువ కదా! సో, పెరుగైనా, పాలైనా లేకపోతే పాల ప్రొడక్ట్స్ ఏవైనా చాలా టేస్టీగా ఉంటున్నాయి. అస్సలు కల్తీయే ఉండట్లేదు. ఇంకొకటి నేనేం అబ్జర్వ్ చేశాను తెలుసా? మామూలుగా ఎక్కడ పుణ్యక్షేత్రాలకెళ్ళినా మా షాప్‌కి రండి, మా షాప్‌లో కొనుక్కోండి అలా ఎమ్మడి పడుతుంటారు. అండ్ ఇక్కడ మనం ఏ డ్రింక్స్ తాగినా ఇలా మట్టి కుండలోనే ఇస్తున్నారు. అంటే మట్టి కప్స్ అలా ఇస్తున్నారు. ఫుడ్ తింటే స్టీల్ ప్లేట్‌లో పెడుతున్నారు. నేను ఇప్పటి వరకు డిస్పోజబుల్స్ అయితే షాప్స్‌లో చూడలేదు ఇక్కడ. అదొకటి మంచిగా అనిపించింది. కానీ కాశీలో మాత్రం మనల్ని ఎవ్వరు అడగరు. మా షాప్‌కి రండి అది ఇది అని. మనం ఎక్కడ తింటే అక్కడ తినొచ్చు. ఇక్కడ చూసారా ఒక డెడ్ బాడీని క్యారీ చేస్తున్నారు. ఇది చాలా నార్మల్ థింగ్. అండ్ ఇంకొక విషయం నేనేం అబ్జర్వ్ చేశా అంటే అట్లా ఒక డెడ్ బాడీ వెళ్తుంటే అక్కడ రోడ్ మీద ఉన్న వాళ్ళందరూ అట్లా నిల్చుంటున్నారు. కూర్చొని ఉన్న వాళ్ళు కూడా లేచి నిల్చోవడం, లేకపోతే నడిచే వాళ్ళు ఆగి అలా నిల్చొని ఉండడం అలా చేస్తున్నారు. అంటే రెస్పెక్ట్ ఇస్తున్నారు. అట్లా ఒక బాడీ వెళ్తుంది అని. ఆ విషయం అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా ఒక మనకి మణికర్ణిక ఘాట్ నుంచి అప్రాక్సిమేట్‌గా ఒక 2 కిలోమీటర్స్ అనుకోవచ్చు. ఈ విశ్వనాథ్ టెంపుల్ అనేది. ఒకసారి బయటికొచ్చేస్తే మనకి ఇట్లుంటుందనమాట. మెయిన్ రోడ్ విశ్వనాథ్ టెంపుల్‌కి వెళ్ళే దారి మెయిన్ రోడ్. ఇక్కడ లెఫ్ట్‌లో మనకి టెంపుల్ కనిపిస్తుంది. అంటే టెంపుల్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు. ఏంటంటే మన దగ్గర ఏదైనా ఫోన్స్, ల్యాప్‌టాప్స్ లాంటివి ఉంటే వాటికి లాకర్స్ గుడి లోపలే ఉంటాయి. పెద్ద బ్యాగ్స్ అయితే గుడిలో గేట్ నెంబర్ 2, చిన్నవి ఏదైనా ఫోన్స్, చిన్న చిన్న పర్సులు అట్లాంటివైతే గేట్ నెంబర్ 1లో ఉంటది. గేట్ నెంబర్ 4లో కూడా లాకర్స్ ఉంటాయి. మనకి ఈ బయట షాపుల వాళ్ళు ఏం చెప్తారంటే లోపల లాకర్స్ ఉండవు, ఇక్కడ పెట్టేసి వెళ్ళండి అది ఇది అని చెప్తారు మనతో. ఆ లాకర్ వాడుకున్నందుకు మాకు డబ్బులొద్దు అని అంటారు. కానీ తాళి తీసుకోమంటారు. తాళి అంటే ఏంటంటే ఒక బుట్టలో మనకి ప్రసాదం, పూలు అవన్నీ పెట్టుంటాయి స్వామివారికి. కాకపోతే ఎక్కడ స్వామివారికి ఆ పూలు వాళ్ళు వేయట్లేదు పూజారులు. అది మళ్ళీ మన మెడలోనే వేసేస్తున్నారు. అందుకని ఈ లాకర్స్ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. లాకర్స్, చెప్పులు రెండిటికి మనకి గుడి లోపలే ఆప్షన్ ఉంటది. ఒకసారి గుడిలోకి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీని అడిగితే వాళ్ళే చెప్తారు మనకి ఆ ప్రాసెస్ అంతా. ఇంకా నైట్ మేము ఒకసారి దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత బయట ఇట్లా రోటీ అండ్ పప్పు దొరికింది. బేసిక్ ఫుడ్ మంచిగా తినేసి మళ్ళీ టుక్ టుక్ పట్టుకొని ఇంటికెళ్ళిపోయాము. ఈ టుక్ టుక్స్ మాత్రం మ్యాండేటరీ అబ్బా. ఎక్కడికి వెళ్ళినా ఇవే ఎక్కుతాము. వేరే మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టే లేదు ఇక్కడ. ఇంకా మనకి దర్శనానికి టికెట్ బుకింగ్స్ అవి ఎలా చేసుకోవాలి అని నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను. మనకి రుద్రాభిషేకం ఆప్షన్ ఉంటుంది, దర్శనం ఆప్షన్ ఉంటుంది, అండ్ హారతికి టికెట్ బుక్ చేసుకోవచ్చు. బట్ హారతి టికెట్ మేము మిస్ అయ్యాము కొంచెం. సో మేము రుద్రాభిషేకం అండ్ సదన్ దర్శనం అని ఉంటుంది, ఈ 2 చేసుకున్నాం అనమాట. అసలు టికెట్స్ ఎలా చేసుకోవాలి ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. బాయ్.